సన్నగా ఉంటే కూడా ప్రాబ్లమా? డెఫినెట్లీ ఎస్ అండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రాగా, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఈరోజు మనం బాడీ మాస్ ఇండెక్స్ BMI గురించి తెలుసుకుందామండి. చాలా సన్నగా ఉన్న ప్రాబ్లమే, చాలా లావుగా ఉన్న ప్రాబ్లమే. సో ఏది సన్నం ఏది లావు అని మనకి ఎట్లా తెలుస్తుంది? ఇది మనకి BMI క్యాలిక్యులేటర్ ద్వారా తెలుస్తుంది. BMI క్యాలిక్యులేటర్స్ మనకి ఆన్లైన్లో ఉంటాయండి. సో నేను వాటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్స్లో ఇచ్చాను. మీ BMI చెక్ చేసుకోండి. సో ఒక పర్సన్ BMI ఎట్లా చెక్ చేసుకుంటామంటే తన యొక్క హైట్ ఇన్ సెంటీమీటర్స్లో తన యొక్క వెయిట్, ఏజ్ అండ్ సెక్స్ ఆఫ్ ద పర్సన్, మేల్ ఆర్ ఫీమేల్ బట్టి మనం ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే మన BMI క్యాలిక్యులేటర్లో మన BMI ఎక్కడుందో తెలుస్తుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక మనం నార్మల్ BMIలో ఉన్నామా, ఒబేసా, సివియర్లీ ఒబేసా, వెరస్ అండర్ వెయిట్ ఆర్ లో BMIలో ఉన్నామా అని తెలుస్తుంది. చాలా సన్నగా ఉంటే మనకి లో BMI అని చూపిస్తుంది. సో దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవాళ డిస్కస్ చేసుకుందాం. లో BMI అంటే BMI లెస్ దాన్ 18. యూజువల్ గా ఫీమేల్స్ అరౌండ్ 5 feet to 5.4 feet ఉంటారు, అరౌండ్ ఆర్ 5.5 feet ఉంటారండి. దట్ ఈస్ అరౌండ్ 160 to 165 centimeters. సో వీళ్ళ యొక్క ఆప్టిమల్ వెయిట్ 60 to 65 kgs ఉండాలి. ఇఫ్ దే ఆర్ వెరీ లెస్ దాన్ 45 kgs అయితే వాళ్ళు లో BMI లోకి వస్తారు. సో మీ హైట్ అండ్ మీ వెయిట్ బట్టి మీరు చాలా లో BMI లో ఉంటే, మీరు కనుక పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే మాత్రం మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందండి. అవేంటో చూద్దాం. సో చాలా తక్కువ వెయిట్ ఉండటం వల్ల వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావటం లేట్ అవుతుంది. ఎందుకు అంటే వీళ్ళలో చాలా హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళకి బాడీ మాస్ లో వాళ్ళ బాడీలో ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువ ఉండటం వల్ల ఈస్ట్రోజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో వాళ్ళ సైకిల్స్ ఇర్రెగ్యులర్ అవుతుంది. సో ప్రాపర్ గా ఈస్ట్రోజన్ లేకపోతే ప్రాపర్ ఓవ్యులేషన్ అవ్వదు. ప్రాపర్ ఓవ్యులేషన్ అవ్వకపోతే వాళ్ళకి నెల నెల సైకిల్స్ కరెక్ట్ గా రావండి. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది వాళ్ళ యొక్క మేజర్ ప్రాబ్లం. ఇంకొకటి, ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల వాళ్ళు ప్రెగ్నెన్సీ కనుక ప్లాన్ చేసుకుంటే, సో అదే గ్రూప్ ఆఫ్ పీపుల్ తో మనం కంపేర్ చేస్తే బాగా లో BMI ఉన్న వాళ్ళకి 1 year ప్రెగ్నెన్సీ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి, వాళ్ళు ప్రెగ్నెన్సీ ఒకవేళ న్యాచురల్ గా వచ్చిన ఎర్లీ మిస్క్యారేజెస్ అంటే విత్ ఇన్ 3 months లో వాళ్ళకి అబార్షన్ రేట్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆర్ఎల్స్ అది 9 months వరకు ప్రోగ్రెస్ అయినా ఫీటల్ గ్రోత్ రిస్ట్రిక్షన్ అంటే వాళ్ళకి పుట్టబోయే బిడ్డ కొంచెం తక్కువ వెయిట్ లో ఉంటుంది. సో ఇవి అసలు లో BMI ఎందుకుంటారంటే, ఈ మధ్య చాలా మందికి జీరో సైజ్ అని, చాలా డైట్ కాన్షియస్ అవటం వల్ల పికీ ఈటింగ్ ఉంటుంది. సో వీళ్ళు చాలా కెలోరీ రిస్ట్రిక్షన్ లో ఉంటారు, చాలా డైట్ రిస్ట్రిక్ట్ చేస్తుంటారు అండ్ చాలా ఫుడ్ కొంచెం కొంచెం తీసుకోవటం వల్ల వీళ్ళందరూ సడన్ గా లో BMI కేటగిరీలోకి ఫాలో అవ్వచ్చు. మీరు అనుకుంటారు సినిమా స్టార్స్ అందరూ వాళ్ళు చాలా లీన్ గా ఉంటారు కదా అని, కానీ వాళ్ళు ఆప్టిమల్ BMI మెయింటైన్ చేస్తారండి. సో మనం స్కిన్నీగా ఉంటాం కాదు, మన BMI ఆప్టిమల్ రేంజ్ లో ఉందా లేదా చూసుకోవాలి. సో యూ టేక్ మెజర్స్ టు బీ ఇన్ నార్మల్ BMI రేంజ్. థ్యాంక్ యూ.